సో బాలరాజ్ గారు, సో మొత్తానికి వన్ మ్యాన్ షో లాగా అయింది సభ అంతా. దానవీర సూరకర్ణ టైప్లో మొత్తం ఆయనే చేశారు. అనౌన్స్మెంట్స్ దగ్గర నుంచి నివాళులు అర్పించడం దగ్గర నుంచి అంతా ఆయనే అయ్యి అన్నీ ఆయనే అయ్యి చేశారు. అయితే ఇంతకు ముందున్నటువంటి ఆ కరుకు ఆ పదును కేసీఆర్ స్పీచ్లో లేదు, అది తగ్గింది. దానికి కారణాలు ఏంటి అంటే ఆర్భాటంగా చేశారు కానీ ఆలోచనాయుతంగా చేసినటువంటి సభ ఇది కాదు అని విశ్లేషకులు అంటున్నారు. అండ్ మోరోవర్ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ వచ్చి ఏదో చెప్తారు, సలహాలు సూచనలు చెప్తారేమో అని ఆశాంతం మేము చూసాము. బట్ అక్కడ ఏమీ లేదు. కాంగ్రెస్ని ఆయన మనసంతా విషయం నింపుకొని దూషించడానికి విమర్శించడానికే తప్ప ఇంకొక దానికి కాదు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. పాపం బీజేపీ వాళ్ళని ఎందుకు 1% మాత్రమే కేసీఆర్ టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో బాలరాజ్ గారు ఏం చెప్తారు? రోజా మేడం గారు, ముందుగా మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ దిలీప్ ఆచార్య గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సుదీర్ఘ కాలం ఈ రాజకీయాల పట్ల అనుకున్నటువంటి మా బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నమస్కారం. ఓకే, రామ్మోహన్ రావు గారికి చేసినటువంటి సూచనలు డెఫినెట్ గా భారత రాష్ట్ర సమితిగా మేము సూచనలు తీసుకుంటా ఉంటాం. డెఫినెట్ గా మా అధినేతకు చేరవేస్తాం. అదే క్రమంలో నిన్న జరిగినటువంటి సభ తీరు, సభకు జనం వచ్చినటువంటి తీరు, అదేవిధంగా జనం నుంచి కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకు వచ్చిన స్పందన, అదేవిధంగా 16 నెలల కాలంలో అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి ఒక 3 ఏళ్లకు 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఎలక్షన్ సమయంలో కొంత వ్యతిరేకత ప్రదర్శించే క్రమం కావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే 10 సంవత్సరాలు 2 గవర్నమెంట్ ఉన్నాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు 99 నుంచి 2004 కావచ్చు, అంతకు 95 నుంచి 2004 కావచ్చు, 2004 నుంచి 2014 రాజశేఖర రెడ్డి కావచ్చు, మళ్ళీ 14 నుంచి 25 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో కావచ్చు. అది కూడా కేసీఆర్ నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పటికీ కొన్ని సవరణలు లోపాల వల్ల మేము కొద్దిపాటి తేడాతో ఓడిపోయాం. కానీ ఈ 5 ఏళ్లలో రావాల్సినటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద 16 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ పైన వచ్చిన వ్యతిరేకత ఏదైతుందో మూటగట్టుకుందో దీన్ని ఇలా మనం ప్రధానంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది, ప్రధానంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు ఎప్పుడైనా మేడం 2001 నుంచి రామ్మోహన్ రావు గారు కూడా చూసుంటారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా చూసుంటారు, అనేక ఛానల్లో మీరు పనిచేశారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మా పార్టీలో మొదటి 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి 25 సంవత్సరాల కాలంలో పార్టీలో అన్ని తానై కేసీఆర్ గారే మా సైనిక అధ్యక్షుడు. ఆ సైన్యంలో పనిచేసే సైనికులు, అది హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, కవిత గారైనా, మండల చైర్మన్ వసూరాచారి గారైనా, శ్రీనివాస్ గౌడ్ అయినా, తలసాని శ్రీనివాస్ అయినా, నాలాంటి వాళ్ళు ఎవరైనా, నిరంజన్ రెడ్డి గారైనా, ఎవరైనా సైనికులుగా మేమందరం పనిచేస్తాం. మా అధినాయకుడు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకునే క్రమంలో అన్ని తానే నడిపిస్తాడు. మేము మా సభా ప్రాంగణం ఎట్లా ఉండాలి, మా సభా ప్రాంగణంలో ఎక్కడెక్కడ చైర్స్ ఉండాలి, ఎట్లుండాలి అనే అంశాలన్నీ కూడా కేసీఆర్ గారే దిశానిర్దేశం చేస్తారు అనే అంశాన్ని స్పష్టంగా మీ రాజకీయ తెలియజేస్తాం. సో అవి చేయొచ్చండి. సభ వేదిక మీద చెప్పండి, సభా స్థలి అవన్నీ సెలెక్ట్ చేయడము అదంతా ఓకే. బిహైండ్ ద సభ మీరు ఏదైనా చేయొచ్చు, అన్ని తానే చేసింది అనేది సభ వేదిక మీద ఆయనే అనౌన్స్ చేసుకున్నారు. ఆయనే అక్కడ ఉన్న వాళ్ళు అరుస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. పాప ఆయనే అన్ని చేస్తూ ఉంటే అది క్వశ్చన్ చేశారు ఇప్పుడు రామ్మోహన్ గారు. అక్కడ నేనేదంటే మేడం, ఇప్పుడు అప్పటికి ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా వరంగల్ సిటీ కమిషనర్ గారు 1100 మంది పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇచ్చామని చెప్పేసి మాట్లాడితే, అక్కడ ఉన్న ప్రాంతాల్లో 100 మంది పోలీసులు కూడా లేని పరిస్థితి వాళ్ళ పేపర్లలో సోషల్ మీడియాలో రాసినారు. అదే క్రమంలో ట్రాఫిక్ వాళ్ళు లారీలను, అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆల్రెడీ కేసీఆర్ గారు హెలికాప్టర్ వచ్చేసి సభ అయిపోయిందని చెప్పేసి కొంత డైవర్ట్ చేసే క్రమం కావచ్చు. అదేవిధంగా ఈ సభ రేపు ప్రజల్లోకి వెళ్ళిపోతే, ప్రజల్లో వ్యతిరేకత ఉందనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళిపోతే, రేవంత్ రెడ్డి సర్కార్ వెళ్ళిపోతే ఎక్కడ మాకు ముప్పు వస్తుందనే ఆలోచనతోటి ఈ సభ పేల్గాం సంబంధించినటువంటి అమరవీరులకు కాబట్టి రద్దు చేసుకుంటామని చెప్పేసి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఇబ్బందులు అనేవి కలిగించింది. అయినా కూడా భారత రాష్ట్ర సమితి నాయకత్వం కానీ, భారత రాష్ట్ర సమితి ఏదైతే వరంగల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నాయకత్వం ఏదైతే ఎలకతుర్తిలో మా సతీష్ బాబు గారు కావచ్చు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కావచ్చు, మా పెద్దిశేషర్ రెడ్డి గారు, వినయ్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా మా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మిగతా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వీరందరి నాయకత్వంలో మా అధినాయకత్వం, మా పార్టీ నాయకత్వంతో పనిచేసి సుమారు 10 లక్షల మంది జనాలను రాష్ట్ర వ్యాప్తంగా తరలించడంలో మేము సక్సెస్ అయినాం. ఎందుకు సక్సెస్ అయినామని చెప్తున్నామంటే, భారత రాష్ట్ర సమితి పని అయిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారికి అవసరం లేదని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం, అదేవిధంగా మన పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్లే వచ్చినాయి, ఇక మీకు అవసరం లేదని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో ఇంతమంది జనాలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం. ఇంకో కూడా కేసీఆర్ గారు మాట్లాడే సందర్భంలో 2-3 అంశాలు. ఫస్ట్ ఏమో తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర ఎట్లా కాంగ్రెస్ పార్టీ అని చెప్తే అనేక అంశాలు టీవీలలో చెప్పినారు, టీవీలలో మీరు చూసినారు. నెహ్రూ గారు మొదట ఏదైతే సాయుధ పోరాట సమయంలో ఏదైతే సైనిక చర్య కావచ్చు, తదనంతరం ఆంధ్రాను హైదరాబాద్ ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావచ్చు,
అదే విధంగా 1969లో ఇందిరాగాంధీ గారు చేసినటువంటి 369 విద్యార్థుల ప్రాణత్యాగాలు కావచ్చు. Right. తదనంతరం 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాతకి డిసెంబర్ 23 ప్రకటన ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం వల్ల ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆత్మ బలిదానాలు కావచ్చు. ఇవన్నీ అంశాలను క్రోడీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణకు విలన్ గా ఉందనే అంశాన్ని కేసీఆర్ గారు క్రోడీకరించి చెప్పడం జరిగింది. తదనంతరం ఇప్పుడు ఏదైతే ఆ రోజు ఉద్యమంలో మేము పాత్ర ఎట్లా పోషించిన తర్వాత వచ్చిన తెలంగాణ ఎట్లా నిర్మాణం చేయగలిగినాం, తలసరి ఆదాయంలో నెంబర్ 1 గా ఎట్లా చేయగలిగినాం, అదేవిధంగా స్టేట్ జిఎస్డిపిలో ఎట్లా నెంబర్ 1 గా చేయగలిగినాం, కరెంట్ ని ఎట్లా తీర్చుకోగలిగినాం, అదేవిధంగా అన్ని రకాల సమస్యలను ఎట్లా తీర్చుకోగలమనే అంశాన్ని చెప్తూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొన్ని క్వశ్చన్లు ప్రజలు అడిగినారు. కరెంట్ మరి ఆ రోజు రైతు బంధు వచ్చింది, ఈ రోజు అంటే రావట్లే, ఫెయిల్ అయిందా పాస్ అయిందా ఈ ప్రభుత్వం అంటే రైతు బంధు విషయంలో ఫెయిల్ అయిందని, రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయిందని, అదేవిధంగా కొన్ని ఇవన్నీ సభావేదికగా ఆయన ప్రస్తావించారు. మనం వీటన్నిటిని మరి కాంగ్రెస్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో అడుగుదాము. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు ఏదైతే ఈ రజతోత్సవాల సభ ద్వారా ప్రజల్లోకి ఏదైతే తీసుకువెళ్ళాలి అని అనుకున్నారో ఆ లక్ష్యం నెరవేరిందా? ఏం చెప్పాలనుకున్నారో అది నెరవేరినట్టే. 100% అంటే మగల పుడుతుంది పుగల మాయమైందని చెప్పేసి మాట్లాడిన తీరు ఏదైతే గతంలో అనేక మంది రాజకీయ నాయకులు, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, స్టార్ వర్డ్స్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ నాయకత్వాన్ని, ఆ రోజు ఏర్పడినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని కథం చేయాలనే క్రమంలో ఎట్లయితే ఎగిసిన కెరటం లాగా, ఒక ఫినిక్స్ పక్షి లాగా, బూడిదలో ఉన్న ఫినిక్స్ పక్షి ఎట్లయితే సూర్యుడి వైపు ఎగురుతూ మళ్ళీ కింద పడుతూ ఎగురుతుందో ఆ విధంగా ఇవాళ ఏదో తెలంగాణ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం పని అయిపోలేదు బిడ్డ. ఈ తెలంగాణ సంబంధించినటువంటి అభివృద్ధిలో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం అయ్యే వరకు కేసీఆర్ గారి గుండె అట్నే తప్పిస్తది అనేటువంటి అంశాన్ని ప్రజల ద్వారా ఇవాళ ఈ సభ ద్వారా బహిరంగ పరిచిన. దాని ద్వారా ఏమైందంటే వచ్చేసరికి 2028లో మా పార్టీ అధికారంలో రాబోతున్నటువంటి భరోసాను, అంటే కార్యకర్తలలో నాయకత్వంలో మనం గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ప్రతిపక్ష పార్టీగా మనం ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ప్రజల యొక్క ఆవేదన అంశాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలిగింది. సో మళ్ళీ మాట్లాడతాను. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ పెట్టిన